హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సరదాగా. నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు మనం 7వ తరగతి తెలుగు 2వ పాఠం చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ చక్కగా మనకు ఒక బొమ్మ కనబడుతుంది కదా. ఏం బొమ్మ అది? అందులో ఎవరు కనబడతారు? చెప్పండి మీరు, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ముసలవ్వ కనబడుతుంది కదా. ఆ ముసలవ్వకు ఈమె అన్నం తినిపిస్తుంది. పిల్లగాళ్ళు చూస్తారు కదా. ఆమెను మంచిగా పట్టుకొని ఉన్నాడు ఈయన. ఎవరై ఉంటారు వాళ్ళు? అలా కొడుకు కోడలు కావచ్చు కదా. వీళ్ళు మనవడు మనవరాలు, అంతేనా? ఎవరెవరు ఉన్నారు బొమ్మలో? నాయనమ్మ, ఓహో నాయనమ్మ, కొడుకు కోడలు, పిల్లగాండ్లు, మనవడు మనవరాలు. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ముసలోళ్ళు ఉంటారా? వృద్ధులు అంటారు కదా. మీరు కూడా సహాయం చేస్తారా వాళ్ళకు? నాయనమ్మ అంటారు, బాపమ్మ అంటారు, కొందరు అవ్వ అని పిలుస్తారు కదా. ఇదే ఈరోజు మన పాఠం. ఏంటిది పాఠం పేరు? నాయనమ్మ. మన ఇండ్లలో నాయనమ్మ ఉంటుంది కదా. పాఠం యొక్క ఉద్దేశం ఏందో చూద్దాం. వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. సానుకూల వైఖరి అంటే ఏంటి? ముసలోళ్ళకి సాత కాదు కదా. పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళకి సాత కాదు. వాళ్ళకి సాత కాకుండా ఏమన్నా సహాయం చేయమంటే చెయ్యాలి. వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాలి. వాళ్ళను వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి కదా. పండ్లు ఊడిపోయినాయి, నీకు చెవులు వినబడాయి, నీకు నడవరాదు, నడుము వంగిపోయింది, అట్లాంటివి అంటూ ఉంటారు కదా తెలియకుండా కొందరు. అట్లా ఎప్పుడు ఎవరిని ఎక్కిరించద్దు కదా. ఒకవేళ తప్పిపోయి మనం ఏమైనా ఎక్కిరించినా, ఏదైనా తప్పు చేసినా పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును తెలుసుకోవడం. మానసిక పరివర్తన కలగాలి. మానసిక పరివర్తన అంటే మార్పు. అంటే అందరూ వయసు పెరుగుతుంది, ముసలోళ్ళు అవుతారు, అందరికీ చేత కాకుండా అవుతుంది. ఇప్పట్లాగా పిల్లగాండ్లు ఉరికినట్టు పెద్దోళ్ళు ఉరుకుతారా? అట్లనే ముసలోళ్ళకు కూడా చేత కాకుండా అవుతుంది. ఒక్కొక్కసారి సరిగినవడాయి, కళ్ళు కనబడాయి. వాళ్ళని మంచిగా సేవ చేయాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలి. ఈర్ష్యాభావం అంటే పిల్లలు ఏంది, ఇది మన చేతులు ఉంటుంది నాదే అంటారు కదా. అంటారా లేదా? ఇది నాదే మా అమ్మ, నాదే మా అమ్మ అంటారు. ఇది నాదే, నా ఒక్కరికే సొంతం అనడం, ఇంకొకరికి ఎవ్వరికి దక్కద్దు అనుకోవడం ఈర్ష్య. అట్లా కాకుండా మంచి ఉద్దేశం ఉండాలి. పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదు. ముసలిళ్ళకి కాళ్ళు కనబడే సాత కదని చెప్పి వాళ్ళకి ఏమైనా చెడు చేయొద్దు కదా. కొందరు ఏం చేస్తారు? అల్లరి పనులు చేస్తారు కదా. అసలు ఏందో చూద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం పెద్దవాళ్ళ పట్ల గౌరవంతో మెలగాలి అని తెలియజెప్పడమే. ఈ పాఠం ఒక కథానిక ప్రక్రియకు చెందినది. కథానిక అంటే క్లుప్తత, సరళత, పాత్రకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం. కథనం అంటే కథ. మధ్య మధ్యలో సంభాషణలు పెడుతూ, క్లుప్తంగా అంటే చిన్నగా, చక్కగా, సరళంగా అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు మానవతా విలువలను తెలియజెప్పే కథానిక. ముసలోళ్ళ పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు, ఒకవేళ తెలియకుండా తప్పు జరిగితే ఎట్లా పశ్చాత్తాపపడాలి, క్షమాపణ అడగాలి అనేది ఈ కథలో ఉందట. ఇది మన కథ వివరాలు. చూడండి, ఎప్పట్లాగానే మీరు చక్కగా పాఠంలోని బొమ్మలను చూడండి, ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించుండి. పాఠం బొమ్మలు చదివితే మనకి ముందున్న బొమ్మ చూడంగానే అర్థమైంది కదా కొంత. పాఠాన్ని చదివి తెలియని పదాలకి అర్థాలు వెతుక్కోవాలి. ప్రవేశిక. ఇప్పుడు ప్రవేశిక చదువుదాం. కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. కుటుంబ వ్యవస్థ అంటే అమ్మ, నాన్న, ఫారిన్ కంట్రీలలో చూసినట్టయితే అట్లా ఉండదు కదా. మనకు నాయనమ్మ, తాత, పెద్దనాన్న, పెద్దమ్మ అట్లా అందరు కలిసి ఉంటారు.
విడివిడిగా ఉన్నా కూడా పండుగలకు పబ్బాలకు కలుస్తూ ఉంటారు. ఇది మన కుటుంబం, మన చుట్టాలు అట్లా ఉంటుంది కదా. అందరి సుఖంలో నా సుఖం, అందరు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉన్నట్టు. మంచికి చెడుకు పోవుడు, అచ్చుడు, మాట్లాడిచ్చుడు, మందలిచ్చుడు ఉంటాయి కదా. వారి కోసమే నా జీవితం అన్న భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఏదైనా అవసరం పడ్డప్పుడు మన వాళ్ళకి సహాయం చేసుకుంటాం కదా. అట్లా అలాంటి ఆలోచన ఉండడం వల్లనే మన భారతదేశం మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నది. అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, తాతమ్మ, తాతయ్య, నాయనమ్మ, ఇది కుటుంబం, అంతే కదా. ఇక సుఖ సంతోషాల వాకిలి. కుటుంబం అంటే ఏంటిది? సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఒడిలో ఒదిగిపోవడం చిన్న పిల్లలకైతే మహా సరదా, అవునా కాదా? అమ్మ బెదిరించింది అనుకో, మనం సతాయిస్తాం కదా. అప్పుడు అమ్మ ఏం చేస్తే లొల్లి పెడుతుంది. అప్పుడు నానమ్మ దగ్గరికన్నా తాత దగ్గరికన్నా ఉరికిపోయి, తాత తాత అమ్మ నన్ను కొట్టింది అని చెప్తే ఏమంటాడు తాతయ్య, నీకు చాక్లెట్లు కొనిస్తా పా బిడ్డ, మీ అమ్మని గొప్పడదాం అని దగ్గర తీసుకుంటాడు. మంచి మంచి కథలు చెప్తాడు. మేము చిన్నప్పుడైతే గిట్లా ఆడుకునేటోళ్ళం అన్నీ చెప్తూ ఉంటాడు కదా ముచ్చట్లు. అట్లా పిల్లగాండ్లకు తాత దగ్గర నాయనమ్మ దగ్గర మంచిగా ప్రేమ పొందుతారు. రకరకాల కథలు మంచిగా దోస్తాన చేస్తారు కదా, ఆడుకుంటారు కదా. ఇట్లా వాళ్ళ దీవెనలు పొందుతారు. పరస్పర అభిమానాన్ని, ఆప్యాయతని పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం ద్వారా మనం చదివి పొందుతాం. ఏంటిది? పిల్లగాండ్లు పెద్దవాళ్ళను, ఇంట్లో ఉన్న వృద్ధులను మంచిగా గౌరవంగా ఆప్యాయంగా చూసుకోవాలి. అట్లనే వాళ్ళ దీవెనలు పొందాలి, సేవాభావాన్ని కలిగి ఉండాలి, సేవ చేసే మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఇది మన పాఠం యొక్క ఉద్దేశం. మనం నెక్స్ట్ వీడియోలో ఈ పాఠాన్ని చక్కగా చదువుతూ వివరంగా మనం చెప్పుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠాల నెక్స్ట్ వీడియోల కోసం కంటిన్యూగా చూస్తూనే ఉండండి చదువు సరదాగా ఛానల్. థ్యాంక్ యూ.